అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నాది మంగ్యాతండ గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నేను హైజీనిక్స్ వాళ్ళది నంది 456 అనే వెరైటీ వేసానండి. నేను 2 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఆ 2 ఎకరాలు నేను నంది 456 వేసాను. దిగుబడి బాగుంది, కాయ సైజ్ బాగుంది. ఇప్పటి వరకు లాస్ట్ వరకు కూడా సేమ్ ఏదైతే ఫస్ట్ సైజ్ ఉందో లాస్ట్ వరకు కూడా అదే సైజ్ కాయ ఉంది. కాపు చిక్కటి కాపు, దగ్గర కాపు ఉన్నది. ఎవరైనా ఈ రైతులు ఎవరైనా నేను సిఫార్సు చేసేది ఏంటంటే, వేరే రైతులు నంది 456 హైజీనిక్స్ వాళ్ళది ప్రతి ఒక్కళ్ళు 2 ఎకరాలు సాగు చేస్తే అందులో ఒక 6 ఎకరం అయినా సరే, ఒక రైతు 6 ఎకరం వేసి మిగతా ఎకరంన్నర వేరే వెరైటీ వేసి చూడండి, దాన్ని పోల్చండి. ఈ రోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 19వ తారీఖు 2025. ఈ రోజు కూడా ఈ స్టేజ్ లో కూడా కాయ ఇలా ఈ సైజు లో ఉంది అంటే ఒకసారి రైతులందరూ గమనించాల్సిన విషయం ఇది. దీనికి ప్రధానమైనది నాకు నచ్చింది ఏంటంటే వైరస్ రాలేదు, నల్లి తట్టుకున్నది, గుబ్బ అనేది ఎక్కువ రాలేదు. అసలు ఎక్కువ అంటే కంప్లీట్ గా గుబ్బ అనేది రాలేదు. మొక్క కూడా బాగా యాక్టివ్ గా ఉంది. కాయ సైజు కింద నుంచి పై వరకు అదే సైజ్ కాయ ఉంది. మెయిన్ రైతు కావాల్సింది ఏంటంటే సైజు కాయలు ఉంటే మార్కెట్ లో రేట్ ఎక్కువ పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు నంది 456 హైజీనిక్స్ కంపెనీ, శ్రీ వెంకటేశ్వర సీడ్స్, ఖమ్మం, ఆలస్యం ప్రసాద్ గారి దగ్గర దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసి మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను. హైజీనిక్స్ నంది 456 అండి. ఇది న్యూ వెరైటీ అండి. ఈ సంవత్సరం ఇచ్చాను మేము. 1 year అవుతుంది తీసుకుని. దీంట్లో ఓన్లీ వెజిటబుల్స్ కంపెనీ. ఇది కింద నుంచి పై దాకా కూడా ఒకటే సైజ్ అండి. చూడండి ఎంత బాగుంది. ఇంత బారు ఏ కంపెనీలో కూడా నీకు చివరికాయ ఇంత ఈ సైజ్ రాదండి. ప్లస్ దీంట్లో ఉన్నది ఏంటంటే గింజ శాతం ఎక్కువ ఉండటం వల్ల దీనికి డిసీజ్ చాలా తక్కువ. ఎందుకంటే దీని ముడత ఎక్కువ ఉండదు. గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల ముడత చాలా తక్కువ ఉంటుంది. ఇది పూర్తిగా ఈ రోజు ఫిబ్రవరి 19వ తారీఖు దగ్గర ఇక మార్చ్ ఎండింగ్ అనమాట. ఇక్కడ అన్ని ఈడిపోయినాయి. ఈ ఒక్క ప్లాంట్ గ్రీనిష్ ఉందండి. చుట్టుపక్కల కూడా మొత్తం చిల్లీసే. నీకు ఇంత దగ్గర కాపు. ఇది సెకండ్ క్రాప్ అనమాట. ఒకసారి కటింగ్ అయింది, ఇది 2వ క్రాప్. చాలా బాగుంది. ఈ మాది శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అండి, గాంధీ చౌక్, గణేష్ గంజి. నేను ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఇంకా దీంట్లో కొత్త వెరైటీలు మేము శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫ్లేమ్ అనే వెరైటీ ఎక్స్ట్రాడినరీ అండి. ఇది నంది 456 ఫ్లేమ్ అనేది దీనికి మించిన వెరైటీ అనమాట. అది ఈ సంవత్సరం రైతులకు కొంచెం చూపించడం జరిగింది అక్కడక్కడ. ఇది చూడండి ఎంత హైట్ ఉందో చూడండి. ఈ హైట్ లో కూడా చివరి దాకా కూడా ఇంత గుత్తులు కాయలు కాయటం అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న రైతులకు కూడా మేము ఇక్కడ క్షేత్ర ప్రదర్శన జరపడం జరిగింది. ఒక 450 మంది రైతులతోటి. అది పెట్టి కూడా దగ్గర 20 days పైన అవుతుంది. ఈ రోజు కూడా స్టిల్ ఇంత కూడా చెదరలేదు. ఆ కలర్ గానీ, ఆ గ్రీనిష్ గానీ, ఆ లీఫ్ గానీ. Hygenics Seeds.